అన్న అందరికీ నమస్కారం. మీరు తిరిగి నమస్కారం చెప్తే తప్ప నేను మాట్లాడ నాకు ఇది వీక్నెస్. మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా భావిస్తా. అందరికీ నమస్కారం. ఎందుకు చెప్తాను అంటే విద్యార్థులకు ఉండే సంస్కారం ఏ పాటిదో ఎంత గొప్పదో భారతదేశం చూసింది. భారతదేశం తర్వాత తెలంగాణ సమాజం కూడా నిన్ననే చూసింది. మిమ్మల్ని మీరు ముందడు వేయక ముందు మన కళ్ళ ముందు పుట్టిన తెలంగాణ పోరు, మన కళ్ళ ముందు పుట్టిన తెలంగాణ పోరు అనేది చివరి దశకు చేరలేదు. మీకున్నంత విలువ, మీకున్నంత ముందు చూపు, మీకున్నంత ప్రణాళిక, మీకున్నంత యుద్ధ నీతి, మీ దగ్గర ఉన్నంత విప్లవించే గుణం ఇంకెవరి దగ్గర ఉండదనే ఇవాళ మీ దగ్గరికి వచ్చి మా కులానికి కష్టం వచ్చింది, మీరు తలింత సాయం చేయండి అని అభ్యర్థించడానికి మీ దగ్గరికి వచ్చినాం. మీరిక్కడి నుంచి ఒక్క ముచ్చట, ఒక్క మాట చెప్పి పంపితే రాష్ట్రం నలుమూలల నుంచి మాకు ఉన్న కష్టానికి విముక్తి కలవడానికి అందరూ తోడవుతారు. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, చేతులెత్తి చేతులు చాపి అభ్యర్థిస్తున్నాం మీ సహాయాన్ని అందించమని. మీరు ఎన్ని అందిస్తున్నట్టు ఈ ఊరికి నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నా షరత్ వల్ల. అంతకుముందు తిరుమల కొండరు అని నా మిత్రుడు అని నల్గొండ చనిపోయినా, ఆయన ఉన్నప్పుడు వచ్చి ఏదో ఆయన దగ్గర కూర్చుని ఆయన కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని పోయేది ఆయన దగ్గర. అట్లా వస్తూ పోతున్నప్పుడు నాకు ఏర్పడ్డ అనుబంధం మీద విద్యార్థులు పోరాటాలు చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు కొట్లాడుతూ ఉంటే, మీరు కొట్లాడేంత వరదాకా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ కూడా బలమైన కదలిక లేదు. ఎప్పుడైతే మీరు త్యాగం అనే కాగితం మీద మీ రక్తంతో మీ ప్రాణతర్పణ చేసి చరిత్రను రాయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలంగాణకు ఉన్న సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలైంది. అది మొదలైనప్పుడు రాసిన ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాని నా తారలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాని నా తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాని నా తారలు, మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవళ్ళు విసిరినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నిలరాని నా తారలు. ఇది మీరు త్యాగాలు చేస్తున్నప్పుడు రాస్తే ఆ యుద్ధం చాలా ఉగ్ర రూపం దాల్చి అనాలోచితంగా ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా విద్యార్థుల మీద ప్రభుత్వాలు విరుచుకుపడి తరిమి కొడతా ఉంటే ఇది జరుగుతున్న రోజు వచ్చి